తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ స్వతహాగా పైకి ఎదిగారు అని చెప్పవచ్చు. వరుస సినిమాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల్లో పేరు దక్కించుకున్న ఈయన సినిమాల కంటే కూడా వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా 3 వివాహాలు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. సాధారణంగా ఎక్కువ వివాహాలు చేసుకున్న సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ పబ్లిక్ ఫిగర్ కావటంతో ఈయన పైన చాలా మంది విమర్శలు గుప్పించారు. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై చాలా మంది కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వైవాహిక జీవిత విషయానికొస్తే నందిని రెడ్డిని వివాహం చేసుకుని విడాకులిచ్చిన తర్వాత ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డారు. ఆమెతో సహజీవనం చేసి ఒక కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత కొడుకు సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక కూతురు ఆద్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత 2013లో రష్యా నటి అన్నా లెజ్నోవాను వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్, అన్నా లెజ్నోవా మధ్య తేడా ఇదే అంటూ ఒక ఫోటో చాలా వైరల్గా మారుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. రేణు దేశాయ్ వయసు 42 సంవత్సరాలు కాగా అన్నా లెజ్నోవా వయసు 44 సంవత్సరాలు. రేణు దేశాయ్ ఆస్తి విలువ 300 కోట్లు కాగా అన్నా లెజ్నోవా ఆస్తి విలువ సుమారు 1800 కోట్లుంటుందని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే రేణు దేశాయ్ ప్రొఫెషన్ విషయానికొస్తే నటిగా, డిజైనర్గా పేరు దక్కించుకుంది. అన్నా లెజ్నోవా నటిగా, మోడల్గా పేరు సొంతం చేసుకుంది. ఎడ్యుకేషన్ విషయానికొస్తే రేణు దేశాయ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి MBA పట్టా అందుకుంది. అన్నా లెజ్నోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసింది. రేణు దేశాయ్ మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందినవారు కాగా అన్నా లెజ్నోవా రష్యాకు చెందినవారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి 2వ మాజీ భార్య. అన్నా లెజ్నోవా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్యగా కొనసాగుతున్నారు.